చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? గడప గడపకి ప్రోగ్రామ్ సక్సెస్ అని అంటారా? రాష్ట్రంలో జరిగిన ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ప్రథమంగా తీసుకుంటే ఎవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారో రాలేదన్నది ఈ ప్రభుత్వానికి తెలియాలి. ఫస్ట్ ఏదైనా ఉన్నది అని అంటే వాళ్ళు లేనిది సృష్టిస్తారు, ఉన్నది చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక భయం పట్టుకుంది, గెలిచామన్న ఆనందంలో లేరాడు. నెక్స్ట్ మేము ఓడిపోతామని భయంలో ఉన్నారు. నెక్స్ట్ జగన్ ఎందుకంటారని అంటే వీళ్ళు వాటర్ బ్యాలెట్లో ఇదయింది కాదు కదా, ఓట్లు బ్యాంకు. ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, 46%, 48% ఉన్న జగను 11 సీట్లు వస్తే 38% ఉన్న టీడీపీ ఎలా గెలుస్తుంది? అది గెలడానికి అవకాశం లేదు కదా. అందుకని వీళ్ళు స్కామ్ చేసి గెలిచారో ఎలాగో మొత్తానికి వచ్చాయి 164 సీట్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఆనందంతో రంకెలేసుకొని ఆనందంతో పరిపాలన కొనసాగించారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే పరిపాలన సాగించట్లేదు. కేవలం పరిపాలన సాగించకుండా వీళ్ళు ఏంటంటే లేనిపోనివి లేనివి సృష్టించి ఉన్నవి దాచేసి లేనివి సృష్టిస్తారు. అది చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆయన A4 అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మొన్న శనివారం ఆయన్ని ఏదైతే అరెస్టు పర్వం కోర్టులో కూడా నిన్న ఆదివారం అయినప్పటికీ మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడం, ఈ 14 రోజుల రిమాండ్ వచ్చే నెల 1వ తారీఖు ఆగస్టు 1కి వాయిదా పడింది. ఎందుకంటారు ఇవన్నీ రెడ్ బుక్ అనుకూలంగా జగన్ టార్గెట్ చేసే అరెస్టులేనంటారా? ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవన్నీ చర్యలంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆయనలో సముద్యం ఉండాలి. వీళ్ళు కక్షపూరితమైన చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అన్నను ఎదుర్కోవాలంటే ఆయనకు ఒక రేంజ్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడాను రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. వాళ్ళ రెడ్ బుక్ అంతే. కానీ నెక్స్ట్ వచ్చేది జగన్ రెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుంది అనేది, ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఏదో ఒకటి చూపిస్తాను అంటాడు కదా. ఆయన అయితే రాజారెడ్డి రాజ్యాంగం చూపించట్లేదు. ఈయన ఏంటంటే మన పని చేసుకుని వెళ్ళిపోదాం. లాస్ట్ టైము ఏటైంది, పవన్ కళ్యాణ్ అరిచాడు, చంద్రబాబు అరిచాడు, వీళ్ళు అవి చేసేస్తాండ్రు, ఈ స్కాములు చేస్తాండ్రు, ఆ స్కాములు చేస్తాండ్రు. ఒక్కటి కూడా నిరూపించలేకపోతాండ్రు. ఏమి నెయ్యి కల్తీ అని అన్నారు, నెయ్యి కల్తీ మరి నిరూపించలేదేమి, సుప్రీంకోర్టు మెట్టుకాయలు పెట్టింది. అలాగే లిక్కర్ స్కామ్ అంటున్నారు, లిక్కర్ స్కామ్ ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడంటే వీళ్ళు బెల్ట్ షాపులు ఆ షాపులు ఇచ్చున్నారు వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటప్పుడు ఎవరికి ఒక్క బెల్ట్ షాప్ ఇవ్వలేదు, ఒకరిది కూడాను ఇది అవ్వలేదు. అప్పుడైతే ఉదయం 10 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు క్లోజ్. అప్పుడు వాళ్ళు మద్యం అమ్మేటప్పుడు. కానీ ఇప్పుడు 24 hours దొరుకుతుంది మద్యం. ఇప్పుడు స్కామ్ అనుకోవాలా, అప్పుడు స్కామ్ అనుకోవాలా? వీళ్ళు చేసిన స్కామ్ ఇంకొకరి మీద పెడితే అది ఎలా నిరూపించడం అవుతుంది? అది అవ్వదు కదా. అంటే 3,500 కోట్లు ఖజానాలోకి రాలేదు, వీళ్ళు పక్కదారులు పట్టించారు, దానికి సంబంధించిన లావాదేవీలు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటే ఈ రెడ్ బుక్ పరిపాలనకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మరి టీడీపీ నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేక ఈ కక్ష చర్యలు అక్కడ చిత్తూరు అవి కక్షపూరిత చర్యలు అనుకోవడమే. ఎందుకనంటే ఇంతకుముందు ఇసుకేమో ఆపితే భవన నిర్మాణ కార్మికులు జగన్ వల్ల ఇదయ్యారు అదయ్యారు అని అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళు మాత్రం చేసింది ఏంటి? మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చదివాను, ఇసుకట 700 టన్నుల ఇసుక నిల్వ ఉంచారంట. అది కూడాను అది ఇప్పుడున్న వాళ్ళ లీడర్లకి కమిషన్తో పాటు వెళ్తుందంట. అది ఎంతవరకు కరెక్ట్? ఇసుక అనేది పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. మేము జాతీయకి అంకితం చేస్తాం, ఇంతకుముందు మేము వాళ్ళకన్నా మేము తగ్గించి చూపిస్తాం. మరి సీనియర్ నాయకులు దేనికి? వాళ్ళు తగ్గించి చూపించట్లేదు, ఇంకా పెంచుతాండ్రు. అంటే వీళ్ళ ఖజానాలోకి వెళ్తుందా వాళ్ళ ఖజానాలోకి వెళ్తుందా? ఇప్పుడు మనం ఏదైనా నిరూపించాలని అంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారం అనేది లేదు. ఏ దారం లేకుండా వీళ్ళ ఆధారం ఏ రకంగా ఆధారం చూపిస్తాండ్రు? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అని అంటున్నారు. అరెస్ట్ చేస్తే 14 రోజులు రిమైండ్, తర్వాత బెయిల్ మీద వస్తారు. ఆ తర్వాత అయినా కూడాను అది నిరూపించడం అవ్వాలి కదా. మనం ఏవో కేసులు పెట్టుకుంటే, ఇప్పుడు నేను దొంగ అనుకోండి, నేను దొర అనుకుంటుంటే ఎలాగవుద్ది? నేను దొంగ, నా ఎదుటోడు ఉన్నాడు, నేను దొంగతనం చేశాను, కానీ నా ఎదుటోడే దొంగ, నేను కాదు, నేను దొరతనం చేశాను అంటే ఎలాగవుద్ది? ఎలా ఉంది సార్ ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఈ మిథున్ రెడ్డి గారు ఎంపీ పదవిలో ఉన్నారు.
ఎందుకంటారు ఇవి చుట్టుపక్కల వాళ్ళని జగన్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈ రెడ్ బుక్ పరిపాలన ఇంకెన్నాళ్ళు సాగిస్తారు? ఓకే, మీరు చెప్పింది కరెక్టే, చూసుకున్నా వాళ్ళకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇటు ఫోకస్ లేదంటారు వీళ్ళకి? వీళ్ళు గెలిచామన్న ఆనందం లేదు ఎవరికి, టీడీపీ నాయకులకు కానీ లేదంటే కూటమి నాయకులకు కానీ. గెలిచామన్న ఆనందం కన్నా నెక్స్ట్ జగన్ వస్తే మమ్మల్ని మేము ఏడ్ చేసేస్తాం, మమ్మల్ని ఏడ్ చేసేస్తారన్న భయం ఉంది. అందుకే ఈ రాజ్యాంగం వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అంబేద్కర్ రాజ్యాంగాలు లేవు ఇప్పుడు, వీళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యాంగాలతో నడుస్తున్నారు. అది అంటే రూట్లు ఉన్నాయి అంటున్నారు కదా, సిట్ విచారణలో కూడా ఈ లెక్కర కుంభకోణం 3,500 కోట్లు పక్కదారి పట్టింది, ఇవన్నీ కూడా మేము నిరూపిస్తాము, 14 రోజుల రిమాండ్, ఆగస్టు 1 కేసు విచారణ అంటున్నారు కదా. అవును, కేసు విచారణ అయితే అది విచారణ అయితే నిజంగా అతను నేరం చేసి ఉంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు కూటమి నాయకులకు కానీ ఎవరికైనా కూడాను వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎవరికి భయం లేదు. భయం ఎందుకు లేదండి, వాళ్ళు నిజం మాత్రమే చేశారు. ఇప్పుడు ఉదాహరణకి అమ్మఒడి పడింది, అమ్మఒడి అకౌంట్లో పడింది, అలాగే పెన్షన్ ఇస్తాండ్రు, వాళ్ళు తమ్మేసుకుని పెన్షన్ ఇస్తాండ్రు. ఇప్పుడు అప్పుడు ఏమీ జరగలేదు, ఇప్పుడేంటి డబ్బులు దక్కేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తాండ్రు. అంటే ఇప్పుడు స్కామ్ అవుతుందంటారా, అప్పుడు స్కామ్ అయిందా? స్కామ్ అయిందని కూడాను అప్పుడు ఏం చేస్తాండ్రు, ఆ స్కామ్లో చూపించారు. మాజీ నాయకులు, మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే, ఏదైతే ఇప్పుడు మీరు గెలిచారు, మీరు చేయాల్సింది మీరు చేయాలి, క్యాడర్ అంతా సైలెంట్గా ఉంది మాజీ ప్రభుత్వాలకు సంబంధించి, ఇప్పుడు ఈ చేష్టల వల్ల వాళ్ళని మళ్ళీ ఉత్తేజంగా వాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటట్టు మీరే చేస్తున్నారని కూడా అంటున్నారు. అది కరెక్ట్. అది వీళ్ళు చేయడం వల్ల వాళ్ళు బాధపడేదేం లేదు, వీళ్ళు బాధపడతారు. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు శిక్షలు పడతాయి, మన మీదకి వస్తాయి, అనుభవించండి, అనుభవించేస్తే నెక్స్ట్ మన పరిపాలన వచ్చేటప్పుడు వాళ్ళకి నిజంగా కేసులు ఎలాగుంటాయో వాళ్ళు సాక్ష్యాలతో సహా ఎక్కడున్నా నిరూపిస్తామని అంటున్నారు. రీసెంట్గా కడప ఎస్పీ ఉన్నాడు, ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు? ఇలాంటి అబద్ధకోరు ఇవన్నీ ప్రభుత్వాల కన్నా అది రాజీనామా చేసి నేను స్వచ్ఛందంగా వీళ్ళతో ఉంటే మేము కల్తీ అయిపోతాను అని చెప్పేసి కడప ఎస్పీ ఆయన పేరు ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసి స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వెళ్దామని ఆయన ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంతమంది అలాగే జరుగుతుంది. జరిగినంత మాత్రాన్ని ఇప్పుడు అవి పెట్టినంత మాత్రాన్ని నిజమైపోదు కదా. అంత అబద్ధాలు ఎవరికి తెలీదు, అబద్ధం ఎవరికి తెలీదు, నిజం ఎవరికి తెలీదు. అంటే అత్యంత సన్నిహితులుగా ఉన్న ఓఎస్టీ కృష్ణమోహన్ గారు, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అత్యంత సన్నిహితులందరినీ అప్రూవర్గా మార్చి జగన్ రేపు ఏమన్నా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు సెంట్రల్ జైల్లోనే ఉంచారు. అప్పుడే భయపడలేదు. 4 రోజులు చంద్రబాబు నాయుడు పెట్టేసరికి నాకు కళ్ళు కనపడలేదు, నాకు ఇదే పండి అదే పండి అని చెప్పేసి పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు భయపడతాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏడన్నాడు అందరికీ, నేను భయపడేదే లే, మీరు ఏడంటున్నారు, సాక్ష్యాలు పెట్టుకోండి, నన్ను ఇప్పుడు పెడతారా, పెట్టించుకోండి, నా వరకు మీరు వస్తారా, రండి, నేను ఎక్కడ ఉన్నాను అడ్రస్ కూడా చూపిస్తాడు. బెంగళూరు అంటే బెంగళూరు, ఇలా ఎక్కడికి వెళ్ళినా వదలరు కదా. ఇప్పుడు రీసెంట్గా ఆ లెవెల్లో వినూత ఎవరో కేసు జనసేన పార్టీ, ఆ వినూత ఏమో వాళ్ళ డ్రైవర్ని ఉన్న చంపేసింది, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు, జగన్మోహన్ రెడ్డి చేయించారని అంటున్నారు. అది వాళ్ళ జనసేన నాయకులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ద్వారా చేయించడం ఏంటి? మరి వీళ్ళే కదా చేయించారు. అది ఏంటండి, ఆ జగన్మోహన్ రెడ్డికి తెలీదు, వీళ్ళకి తెలీదా, చేసిన వాళ్ళకి తెలీదా? వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలి కదా. బెంగళూరు నుంచి ఎక్కడికి వచ్చారు, ఆ కోట వినోద్ దగ్గరికి వెళ్ళారు, వినోద్ దగ్గరే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటుంది, టీడీపీ ఎమ్మెల్యే ఎవరో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, నేను నిరూపిస్తానని అంటాను. నిరూపించి మీ కూటమి నాయకులకు మీరు చేయండి. జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా నేను సిద్ధమని అంటాడు. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా ప్రభుత్వం ఇది సుప్రీంకోర్టు ఈ బ్యాలెట్ పేపర్లో ఇది ఈవీఎంలో స్కామ్ గురించి మాట్లాడింది. ఇవి చల్లవు అనేసి, ఏమో చల్లవనంటే ఒక 10-15 రోజుల్లో మళ్ళీ రీఎలక్షన్ జరగచ్చు కదా. ఈలోకి వీళ్ళు చేసినవన్నీ చేయని ఇవన్నీ కూడా అబద్ధం నిరూపితం అవుతుంది. ఎమ్మెల్యేల సంగతి ఏంటి, ఎమ్మెల్యేల పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి చూసుకుంటే, గత ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు కానీ మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారా ప్రజలకి? అయితే ఒక విషయం చెప్తానండి, ఏమనంటే మన భారతదేశంలో మొత్తం మీద 4120 ఎమ్మెల్యేలు ఉన్నారు, 462 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే మొత్తం
ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిపి 4,582 మంది ఉన్నారు. అయితే ఒక్కో ఎమ్మెల్యే జీతం 2 లక్షలు. అయితే 2 లక్షలు అయితే సంవత్సరానికి వీళ్ళకి 91,64,00,000. ఇది దేని గురించి అండి? ప్రభుత్వం ఇప్పుడు ఒక సాధారణమైన నాయకుడు, ఒక సాధారణమైన ఇప్పుడు ఒక మనిషి, ఒక ప్రజడు, ఒక ప్రజా వ్యక్తి, ఒక వ్యక్తి ఓటేస్తే వీళ్ళకి మంచి చేస్తామంటారు, మేము అది ఇచ్చాం, మా చేతుల్లో మిమ్మల్ని చూపిస్తామని అంటారు. కానీ వీళ్ళకి ఒక నెలకి 91,64,00,000 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎవరి ద్వారా అవుతుందండి? ప్రజల ద్వారా అవుతుంది. కానీ ప్రజలకు మంచి చేయలేని ప్రభుత్వం వాళ్ళ ఓట్ల ద్వారా మంచి ఏసీలు, విమానాశ్రయాలు, వాళ్ళ కరెంటు ఫ్రీ అట, క్వార్టర్స్ ఫ్రీ అట, వీళ్ళందరికీ ఫ్రీ అయినప్పుడు జనాలకు మంచి చేయడానికి ఏమండి? మంచి చేయట్లేదు. మేము ఇచ్చిన హామీలు ఏం చేశారు? హామీలు మీకు ఎందుకు 2 లక్షల శాలరీ? ఒక మనిషికి 2 లక్షల శాలరీ ఇస్తాను, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్సీకి 5 లక్షల శాలరీ ఇస్తాను. శాలరీ దేన్ని తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికి మంచి చేద్దామనే కదా. ఎవరికి మంచి చేశారు? ఎక్కడి వరకు మంచి చేశారు? ఒక ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి? ప్రభుత్వ విధానం ఇప్పుడు బంగారు కుటుంబం ఈ మధ్యన P4 ఏదో ఉంది, మిమ్మల్ని బంగారు కుటుంబంలో మేము తయారు చేస్తామని అంటాను చంద్రబాబు నాయుడు. ఈ బంగారు కుటుంబం ఎక్కడ తయారు చేశాడు? బయటికి వెళ్ళి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పక్క దేశాలకు వెళ్ళి ఏవో పెట్టుబడులు ఏవో తేవాలి, కానీ ఈయన బొచ్చెట్టుకుని వెళ్ళి బాబు మేము P4 చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని అడుక్కోవడం ఏంటి? ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా అడుక్కోవడం ఏమైనా ఉందా? మంచి చేయాలనుకుంటే చేయండి. మీ ప్రజలు ఎవరైనా అడిగారా? ఏమయ్యా నువ్వు మాకు అమ్మఒడి అయ్యో, లేదా తల్లిదీవుని అయ్యో, లేదా నువ్వు నాకు ఈ ఏమేమి బట్టలు ఇయ్యో, లేదా ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తాను. గవర్నమెంట్ స్కూళ్ళు మూసి ప్రైవేట్ ఛానళ్ళకి ఇస్తాను. ఎందుకండి ఇవి? గవర్నమెంట్ స్కూల్ మూయకూడదు కదా. గవర్నమెంట్ అంటే ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ మూసి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఏమవ్వాలి? ఇది అంటే గవర్నమెంట్ ఏమో వద్దా? సామాన్య ప్రజలు బతకొద్దా? సామాన్య ప్రజలు బతకాలి కదా. వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత ఏది బట్టలు అన్నీ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏవో ఇస్తాను, ఏవేవో చేస్తాను. మేము మంచి బ్యాగులు ఇస్తాను అని అంటున్నాను. ఆ బ్యాగులు మొన్న ఎవరో చూశాను నేను, అదే 2-3 రోజులకి సిరిగిపోయింది. మంచి బట్టలు ఇచ్చారు. ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం బట్టలు కుట్టించుకోమని ఇచ్చారు. ఇంత ముందు అయితే చాలని బట్టలు ఇచ్చేవారు. ఎవరైనా అడుగుతుండ్రా, ప్రజలు అడుగుతుండ్రా, అమ్మ నువ్వు నాకు తల్లికి వందనం ఇవ్వండి, లేదా మాకు ఈ నెలకు పెన్షన్ ఇవ్వండి అని ఎవరైనా అడుగుతుండ్రా? ఎవరు అడగట్లేదు కదా. అడగలేనప్పుడు మేము చేస్తాం అని అనేకన్నా మేము చేసి చూపిస్తాం. ఏది ఒక దేశంలోనైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఒక దేశంలో విద్యను అమ్మితే నేరం, కానీ మన దేశంలోన విద్యను అమ్ముకుంటున్నారు. అవసరం అయితే ఈ వైద్యాన్ని కూడా చేస్తున్నారు. ఈ వైద్యానికి బోల్డ్ డబ్బులు తగలాడుతారు. ఈ డబ్బులన్నీ కూడా పక్కలు తగలట్టే బదులు గవర్నమెంట్లోనే మంచి స్పెషలిటీస్ తీసుకొని వస్తే ఈ యొక్క పేద ప్రజలు కొంచెం ఇదవుతారు కదా. ఎక్కడికో వెళ్ళి కరోనా వచ్చింది, కరోనాలో లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కరు. అదే కరోనాలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తుంది కదా. అది ₹1,00,000 ఖర్చు పెట్టకుండా మేము ఉన్నారా బాబు అని నాయకులు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా చెప్పాలి కదా. అలాంటివి ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంది. ఇవి ఎంతవరకు కరెక్ట్? నేను ఒక్కడిని అడగట్లేదు, ఒక నాయకుడిని అడగాలని ఉద్దేశం మీద. మేము ఎవరైనా కూడాను పెట్రోల్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు? కరెంట్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు? మరి మీరు వస్తే మేము మంచిగా ఇదన్నా అంటారు కదా. మేము అప్పులు చేసుకుండా మేము ఆదాయాలు సృష్టిస్తామని అంటున్నాం. ఏం సృష్టించారు ఆదాయాలని? ఒక సంవత్సరంలో 1,76 కోట్లు అప్పు చేశారు. 76 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికి చేశారు? సంపద ఇదేనా సృష్టించడం? ఇవేమీ సృష్టించకుండా జనాలకు మంచి చేయండి. ఒక పేద వ్యక్తి అంటాడు, నేనేమి తల్లికి వందనం నేను అడగలేదు, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతాను, నువ్వేమో లేదనంటే అప్పు చేశాను అంటున్నారు. అప్పు చేసేటప్పుడు 91,64,00,000 ఒక ఎంపీలకి కేవలం ఒక 1 ఇయర్ కాదు, ఒక నెలకు మాత్రమే ఖర్చు అవుతుంది. సంవత్సరంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్? ఇవన్నీ ఎందుకు? మరి ప్రజలు ఓట్లేస్తాను కదా. ఒక ఏసీ కారు, ఏసీ విమానంలో ఫ్రీగా వెళ్తాను, ఫ్రీ వస్తాను, బస్సులు ఫ్రీ, ఇవి లేదంటే అదే. ఇవన్నీ ఎందుకు? ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి ఇచ్చేయండి, అప్పుడు మీ ప్రజలను హర్షిస్తారు. ఏ ప్రభుత్వంతో సంబంధం ఏముంది? నువ్వు టీడీపీవా వైసీపీ అని కాదు, నాయకులు అనే వాళ్ళు మంచి చేయాలి. ఆ నాయకులు మంచి చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈరోజు ఓట్ల ఎలక్షన్ ఓట్లు ఉండడం వల్ల
ప్రజలందరూ ఓట్లు వెళ్ళడం వల్ల ఏసీ కార్లు వెళ్తుండ్రు, ఏసీ బస్సులోన, ఏసీ విమానాల్లో వెళ్తుండ్రు. వాళ్ళకి ఫ్రీయే. వాళ్ళు ఎవరి డబ్బులతో వెళ్తుండ్రు? ప్రజల డబ్బులతో వెళ్తుండ్రు. ఆ ప్రజల డబ్బులు కూడాను వాళ్ళు ఖర్చు చేసుకుని వృధాగా ఖర్చు చేస్తుండ్రు. ఈ అమరావతి ఏదో ఇదిగా అసెంబ్లీ ఏదో కడతామని అన్నారు. అమరావతి ఏది ఆ పాప ఆయనకి ఎవరికి ముఖ్యమంత్రి గారికి ఆ పంచిపోతాలు కూడా సహకరించట్లేదు. ఇప్పుడు కూడా వాటర్ తోడుకుంటారు. అది అక్కడ కాంట్రాక్టుల కన్నా ఈ తోడే వాళ్ళకి ఎక్కువ రోజు పని ఉంటుందంట. ఇది ఎంతవరకు కరెక్ట్?